సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను యాక్చువల్గా హైదరాబాద్ వాసినే. ఇక్కడి నుంచి నేను షిఫ్ట్ అయ్యి చెన్నైలో సెటిల్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సందర్భం అంటూ వస్తుంది, ఒక అవకాశం అంటూ వస్తుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే శివ అనుకోని సందర్భంలో శివ చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చినప్పుడు తను యూఎస్ వీసా కోసం చెన్నైకి వచ్చాడు. అప్పుడు ఒక హాఫ్ డే టైం ఉందన్నప్పుడు నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు శివాకి ఈ సినిమా చూపించాను. చూపిగానే చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. అన్న చాలా బాగుందన్న సినిమా, నేను తెలుగులో తీస్తానన్నాడు. బట్ అందరు చెప్పినట్టే అనుకున్నాను. కానీ నా ఆడియో లాంచ్ చేస్తున్నప్పుడు శివాని ఇన్వైట్ చేస్తే తన ఫ్యామిలీతో వచ్చి స్టేజ్ మీద గర్వంగా అనౌన్స్ చేశాడు, ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు శివ ఆ మాటని నిలబెట్టుకున్నాడు. అందుకని శివాకి నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్తున్నాను. అట్లాగే డైరెక్టర్ వాలి మోహన్ దాస్, అతను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు, వసంత్ సాయి గారు అనే డైరెక్టర్ దగ్గర. అలాగే అమరేష్తో అతను ఒక సినిమా చేయడం జరిగింది. తనకున్న టాలెంట్ని గుర్తుపెట్టుకొని ఒక చిన్న మూవీ, కొత్త ఆర్టిస్టులు అందరితో కూడా చాలా బాగా చేయించుకున్నాడు. అందుకు నేను వాలి మోహన్ దాస్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అమరేష్ విషయంకి వస్తే, అమరేష్ 2011లో ఫస్ట్ తన సినిమా కెరియర్, తన జర్నీ స్టార్ట్ చేశాడు. వాళ్ళ మేనమామైన ఏఎల్ విజయ్ గారి డైరెక్షన్లో విక్రమ్ సార్ హీరోగా నాన్న అనే సినిమాని మనం తెలుగులో చూసింటాము. ఆ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత నగరం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా డైరెక్షన్లో కూడా మన అమరీష్ యాక్ట్ చేశాడు. అట్లాగే ప్రియదర్శన్ సార్ డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాడు. ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు తనకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్ని అర్థం చేసుకొని నేను మా బ్రదర్ బాబురెడ్డి గారు ఇద్దరం కలిసి సరే ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మిద్దామని చెప్పి గోపురం స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించాము. దాంట్లో ఫస్ట్ మూవీగా రంగోలీ అనే ఒక తమిళ సినిమాని చేయడం జరిగింది. అది రిలీజ్ అయ్యింది కూడా. చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది తమిళ ఇండస్ట్రీలో. అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా శివ సినిమా చూసినప్పుడు కూడా ఆ గుర్తింపు శివాలో కూడా గుర్తించి తెలుగులో సత్య అనే దాని మీద శివ ఈరోజు ముందుకు వచ్చి మీ అందరి ముందు మమ్మల్ని నిలబెట్టినందుకు శివకి నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అమరీష్ అందరూ అనుకుంటారు ఈ చిన్న వయసులో సినిమా అవసరమా అని. కానీ వాళ్ళకున్న ప్యాషన్ని మనం ఒక పేరెంట్స్గా అర్థం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కళల్ని మనం నెరవేర్చవచ్చు. తనకున్న ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇలా మంచి సినిమాలు చేయాలని దేవుణ్ణి ఆశిస్తున్నాను. దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ చాలామందికి అవకాశం ఇచ్చి ఒక పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది. తనకు కూడా ఈ అవకాశం తెలుగు ఇండస్ట్రీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రెస్ మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.